నమస్కారం. ఈరోజు డియర్ సీఎంలో మనం మాట్లాడాల్సిన అంశాలు ఏమిటి అంటే, సీఎం గారు దుందుడుగ్గా అడుగులు వేయకుండా నింపాదిగా నిక్కచ్చిగా ఒక ఆలోచనాత్మకంగా వేస్తున్నారు అనే ఒక ఇమేజ్ని తెచ్చుకున్నారు. బాగుంది. విద్యుత్ శాఖకు సంబంధించిన వ్యవహారం అయి ఉండొచ్చు, లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల దుర్వినియోగమో, లేకపోతే ప్రాజెక్టుకు సంబంధించిన లోపాలో, వీటన్నిటి మీద అందరి దృష్టి ఉంటుంది కాబట్టి వాటిపైన ప్రకటనలు కానివ్వండి, లేదా నేను వీటిపైన విచారణకు ఆదేశిస్తున్నానని ఆదేశించడం జరిగింది. మేడిగడ్డకు సంబంధించింది ఇవ్వడానికి కానివ్వండి, లేకపోతే నీటిపారుదల శాఖ నుంచి ఇంకా వివరాలు రాలేదు కాబట్టి నేను దాన్ని చేయలేకపోతున్నాను అనేది వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఒక ప్రభుత్వంలోకి రావడానికి ముందు తెలంగాణకి సంబంధించిన అడుగడుగునా కూడా పాదయాత్ర చేసి మీకు ఇప్పటికే అవగాహన చాలా వరకు ఉంది. ఎందుకంటే వాటి ఆధారంగానే కదా మీరు విమర్శలు చొప్పించి ప్రజలకు ఒక ఆలోచనని రేకెత్తించడం జరిగింది. మీకు లక్షల కోట్లు, వేల కోట్లకి సంబంధించిన అంశాలు మాత్రమే విచారణకి ఆదేశిస్తారా? లేదు అంటే వ్యవస్థాగతంగా అస్తవ్యస్తమైన కొన్ని వ్యవస్థలకు సంబంధించిన నిధులను కూడా మీరు విచారణ చేపడతారా? కార్పొరేషన్ రూపంలో కానివ్వండి, లేదా వేరే నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, వీటన్నిటినీ కూడా మీకు సంబంధించిన ఒక సిబ్బంది పదవులను అలంకరించడానికి ముందే ఆయా సంస్థలకు కేటాయించిన నిధులను ఆడిటింగ్ చేయటం అనేది ఏమైనా ఆలోచన ఉందా? అది కనుక చేయగలిగితే ఒక క్లీన్ చిట్తో, అంటే ఎలాగైతే ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు సంబంధించిన కార్యక్రమాల విషయంలో మీరు ఎలా శ్వేతపత్రం ఇచ్చారో, వివిధ శాఖలకు సంబంధించిన కార్పొరేషన్లు వీటన్నిటికి సంబంధించింది, అది సాంస్కృతిక శాఖ అయి ఉండొచ్చు, లేదా ప్రెస్ అకాడమీ అయి ఉండొచ్చు, వీటన్నిటికీ సంబంధించిన నిధులను ఆడిటింగ్ చేసి ఆ శ్వేతపత్రాన్ని మీరు బయటికి వెల్లడించగలుగుతారా? ఎందుకు అనంటే వ్యవస్థలని ఒక గాడిలో పెట్టే క్రమంలో ఈ శాఖలు చాలా ప్రభావవంతమైన పాత్రను పోషించాయి ఉద్యమ సమయంలో. అది పాత్రికేయులు అయి ఉండొచ్చు, లేదా ఇటు కళాకారులు అయి ఉండొచ్చు. చాలా పాత్రను పోషించారు. వారికి కృతజ్ఞతా భావంతో గత ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద ఫండ్లనే చాలా పెద్ద స్థాయిలోనే ఒక నిధులను సమకూర్చడం జరిగింది. కానీ వాటికి సంబంధించిన నిధులని ఇంతవరకు కూడా ఆడిట్ చేసిన దాఖలాలు అయితే లేవు. అది మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రం ఏమవుతుంది అని అంటే, పాత్రికేయానికి సంబంధించిన, అంటే జర్నలిజం అనేది సమాజానికి వెన్నెముక లాంటిది. ఆ వ్యవస్థని కనుక ఒక గాడిలో పెట్టకపోతే తర్వాత మీరు తీసుకునే ప్రతి చర్య, ప్రతి అడుగు కూడా అస్తవ్యస్తంగానే ముందుకు వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అని అంటే, మీకు రిపోర్ట్ రావాల్సింది, క్షేత్రస్థాయిలో రిపోర్ట్ రావాల్సింది మీ కార్యకర్తలు, మీకు ఇష్టమైన మీడియా సంస్థల నుంచే కాదు. ఎందుకంటే సామాన్యులైన, ఒక నిజాయితీపరులైన పాత్రికేయులు కూడా వారికి సంబంధించిన స్థాయిలో, వారికి సంబంధించిన పరిధిలో మీకు ఆ వార్తల్ని మీ దగ్గరికి చేర్చగలిగే అలా నమ్మకాన్ని కలిగించగలగాలి. ఎందుకని అంటే, క్షేత్రస్థాయిలో చాలామంది జర్నలిస్టులు అన్యాయం అయిపోయి ఉన్నారు. వాళ్ళకి అక్రిడేషన్స్ లేవు. తెలంగాణ ఉద్యమకారులం అనే ముసుగులో వారి అనునాయులకి, వారికి సంబంధించిన వారికే కరోనా సమయంలో ఆ రిలీఫ్ ఫండ్ను కానివ్వండి, లేదా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో సహాయాలు కానివ్వండి, వాటిని పంచడం జరిగిందనేది ఒక పెద్ద అభియోగం, చాలా చర్చనీయాంశంగా జరిగింది. నిజంగా అర్హులైన వాళ్ళకే వెళ్తున్నాయా అనే విషయాన్ని ఒక్కసారి స్క్రూటినీ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఆ విషయంలో ఆ విధమైన సూచనలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీరు ఇస్తారని చెప్పని ఆశిస్తున్నాం. ఆ ప్రక్షాళన జరిగితే కనుక ఒక గొప్ప సంస్కరణ జరిగినట్లే లెక్క. అక్రిడేషన్ కార్డులు కానివ్వండి, అక్రిడేషన్ కార్డులను ఎందుకని ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తుందంటే, దాని బేస్డ్గానే రేపొద్దున మీరు ఇళ్ల స్థలాలు కానివ్వండి, లేకపోతే ఏ విధమైన సంక్షేమ పథకాలు పాత్రికేయులకు మీరు ఇస్తారో ఆ అక్రిడేషన్ కార్డుల ఆధారంగానే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏ మేనేజర్కో, ఏ డ్రైవర్కో, లేకపోతే ఎటువంటి అనుభవం లేని ఒక పాత్రికేయులకో క్షేత్రస్థాయిలో
మీరు జిల్లాల వారీగా కనుక ఎంక్వైరీ చేస్తే చాలా వరకు కూడా నిజమైన పాత్రికేయులు అక్కడ లేరు. వ్యవస్థను మీరు కనుక దాన్ని బాగు చేయాలి అని అనుకుంటే కనుక ముందు జర్నలిజాన్ని, జర్నలిస్టులకు సంబంధించిన వ్యవస్థలని ప్రక్షాళన చేయాల్సిన అవసరం అవుతుంది. నెక్స్ట్, రసమై బాలకిషన్ అనే వ్యక్తి 30 నుంచి 40 కోట్లు నిధులను దుర్వినియోగం చేశారనే ఒక పెద్ద చర్చ అప్పట్లో జరిగింది. అంటే ఆ నిధులను కూడా అసలు ఎంత ఇచ్చారు, సాంస్కృతిక శాఖకు సంబంధించి ఎన్ని నిధులు సమకూర్చారు, ఎన్ని నిధులు ఖర్చయినాయి, ఎంతమంది కళాకారులు లబ్ధి పొందారు అనే విషయాలను కూడా వెలికి తీయగలిగితే అది చాలామందికి న్యాయం చేసిన వారు అవుతారు. అంటే గుంపుని మీరు ప్రోత్సహించకుండా ఉండడంలోనే మీ ప్రజాపాలన అనేది స్పష్టంగా గోచరం అవుతుంది. నాకు నచ్చిన వాళ్ళు, నా వాళ్ళకి నచ్చిన వాళ్ళు, నా అనునాయులకి అనుచరులు, ఇలాంటివి అన్నీ కూడా ఉండకూడదనే కదా మీరు మీ ఫ్యామిలీని కానివ్వండి, మీకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టాను అనేది మీరు స్పష్టంగా వెల్లడించారు. అలాగే మీ కింది అనుచరులు కానివ్వండి, మీ కింది విభాగాల్లో కూడా అటువంటి అనునాయులు కానీ, అనుచరులు కానీ ఒక ఆ ధోరణి, చైన్ సిస్టమ్ లాంటి ధోరణిని కనుక కట్ చేయగలిగితే వ్యక్తికరమైన ఒక క్షేత్రస్థాయి ఫలితాలు మీకు అందుకోవడానికి వీలవుతుంది. ఆ గ్రౌండ్ రిపోర్ట్ మీకు చాలా వీలవుతుంది. అంటే ఎవరైనా కూడా ముఖ్యమంత్రికి సమానమే, ఈ ఫలానా వ్యక్తికి క్లోజ్ కాబట్టి నేను ఈ ఫలానా వ్యక్తికి దాసున్నై ఉండాలి, దాసోహం అనాలనే ఒక ధోరణి అక్కడికి కట్ అయిపోతుంది. ఒక స్వతంత్రత విధానాన్ని మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఎందుకని అంటే తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం, తెలంగాణ బిడ్డల రక్తంలోనే ఆత్మగౌరవం ఉంటుంది, ప్రశ్నించడం ఉంటుంది అనే ఒక సూత్రాన్ని నమ్మిన వ్యక్తి కదా మీరు. ఇదే సూత్రాన్ని నమ్మిన కేసీఆర్ గారు కూడా తన వరకు మాత్రమే ఆ సూత్రాన్ని అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళను కూడా తొక్కిపడేశారు. ఆ విషయాన్ని మీరే స్వయంగా వెల్లడించారు, మీరే అనుభవించారు. మరి అలాంటి ధోరణిని మీ పాలనలో, ఆ ప్రజాస్వామిక ధోరణిని మీరు కనుక నిలబెట్టగలిగితే ఒక అద్భుతమైన సీఎంగా మీరు ఉండగలుగుతారు. చాలా అనవసరమైన శాఖలు కానీ, చాలా అనవసరమైన పదవులు కానివ్వండి, ఆ కాలంలో పదవుల పంపకం చాలా జరిగింది. వాటిని కూడా స్క్రూటనైజ్ చేసి వాటిని కూడా మీరు చేయగలిగితే వ్యవస్థలు అనేవి ఒక క్రమబద్ధీకరించబడతాయి. వ్యవస్థలు క్రమబద్ధీకరణ జరిగితే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది పారదర్శకంగా మారుతుంది. ఇప్పుడు చూడండి, ఒక మాట ఎత్తగానే 10 ఏళ్ల పాలన గురించి ఎత్తగానే 60 ఏళ్ల పాలన గురించి, కాంగ్రెస్ పాలన గురించి, అంటే నువ్వు అన్నావా నేను నిన్ను దెప్పొడుస్తా, నన్ను దెప్పొడిచావా నీకు సంబంధించిన పాత విషయాలు తీసుకొస్తా. దీనివల్ల సమస్య తెగేదెప్పుడు, పరిష్కారం అయ్యేదెప్పుడు, దెప్పి పొడుచుకోవడానికే సరిపోతుంది వ్యవహారం అంతాను. ఆ దెప్పి పొడుపులు మానేసి ఇప్పుడు విషయాలకి, ఎందుకనంటే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుంచి ఒక కొత్త జీవితం మొదలైందనే కదా అర్థం. కొత్త రకాల నిధులని ఎప్పుడైతే పంచారో అప్పటి నుంచి ఏం జరిగింది, ఏ లోపాలు జరిగినాయి అని చెప్పనే విషయాన్ని కనుక మీరు వెలికి తీసి వెల్లడించగలిగితే తెలంగాణ సమాజానికి ఒక పెద్ద మేలును చేసిన వాళ్ళు అవుతారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులే కాదు, ఇలాంటివి కూడా చాలా రకాలు వ్యవస్థను కుంగతీస్తాయి. ఆ రకమైన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. చాలామంది మీకు చెప్పుకోలేకపోవచ్చు, ప్రజాపాలన అంటున్నారు, ప్రజావాణి అని అంటున్నారు, కోట్ల కొద్ది అప్లికేషన్స్ వస్తున్నాయి అని చెప్పని అంటున్నారు. అంటే రాజకీయపరమైన కోణమే కాకుండా చాలా అతి సామాన్యమైన ప్రజల గురించిన ఆ వాస్తవాలు కనుక మీ కళ్ళెదురుగా రావాలి అని అంటే ప్రసార మాధ్యమాలు చాలా ప్రభావవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మన తెలుగు మీడియాలో దాదాపుగా 20 నుంచి 22 ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి అనేది ఒక లెక్క. ప్రధానంగా ఉన్నవి ఒక 10 ఛానళ్ళు ఉన్నాయి అనుకోండి. వాటితో పాటుగా అసలు లెక్కలేనన్ని సామాజిక మాధ్యమాల మీద ఆధారపడిన ఛానళ్ళు బోల్డ్ ఉన్నాయి. ఎవరి ఆలోచనలకు సంబంధించింది, ఎవరి ధోరణికి సంబంధించింది, ఎవడి మీద ఉక్రోషం వస్తే ఆ ఉక్రోషానికి తగినట్టుగా ఏర్పాటు చేసుకున్న ఛానళ్ళు ఇవన్నీ ఉన్నాయి.
వీటన్నిటినీ కూడా క్రమబద్ధీకరించడం అనేది సమాచార శాఖ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళని మాత్రమే మేము బతకనిస్తాము, ప్రభుత్వానికి భజన చేసే వాళ్ళనే మేము స్వాగతిస్తాము అనే ధోరణి కనుక ఉంటే కేసీఆర్ ప్రభుత్వము ఒక తెలంగాణ సెంటిమెంట్తో 10 ఏళ్ళు కొనసాగిందేమో. ఇప్పుడు కాలం అది కాదు రేవంత్ రెడ్డి గారు. మళ్ళోసారి మీరు ప్రభుత్వంలోకి రావాలి అని అంటే ఈ ప్రక్షాళన తప్పనిసరి, ఒక పారదర్శకమైన పాలన తప్పనిసరి. ప్రజాపాలన పేరుతో మీరు సేకరిస్తున్న ఆ అప్లికేషన్లు రోడ్ల మీద పడి ఉండటం కానివ్వండి, వాటిని ఎవరో సేకరించడం కానివ్వండి, వీటన్నిటినీ చూస్తున్నప్పుడు ఒక విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతుంది. అంటే విశ్వాసాన్ని ఎప్పుడైతే పెంచుకుంటారో అప్పుడే బలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజల విశ్వాసాన్ని, మీ చుట్టూ ఉన్న నాయకులు లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన విశ్వాసాన్ని చూడగొనడము ఇక్కడ ప్రధానం కాదు. అతి సామాన్యులైన వాళ్ళ విశ్వాసాన్ని గనక బలంగా అలాగే ఉంచుకోగలిగితే అప్పుడు మాత్రమే సుస్థిరమైన ప్రభుత్వం, సుస్థిరమైన నాయకుడిగా మీరు ఒక కీర్తిని పొందగలుగుతారు. మన ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ, అవును నన్ను ముఖ్యమంత్రిగా తీసేస్తారేమో, అసలైతే ముఖ్యమంత్రిని అనిపించుకున్నాను కదా అంటే అక్కడి వరకేనా మీ స్ఫూర్తి? ముఖ్యమంత్రిగా అనిపించుకున్నాను కదా అంటే సరిపోతుందా? ముఖ్యమంత్రిగా నిలబడాలి కదా. ముఖ్యమంత్రిగా ఒక సుదీర్ఘకాలం మీదంటూ ఒక ప్రభావవంతమైన పరిపాలనని చూపించాలి కదా. ఇప్పుడు మీరు లోక్సభ ఎన్నికల కోసము ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వెళ్ళబోతున్నారు. ఇంకొక 15 రోజులు అయ్యి 20 రోజులు అయితే మీకు మళ్ళీ నోటిఫికేషను, మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ మొదలవుతాయి. అంటే ఈ కాలానికి, ఈ సమయానికి అమ్మయ్య తప్పించుకున్నాను, లేకపోతే నేను ఇచ్చిన 6 హామీలను గ్యారంటీ అమలుకి నేను ఒక సమయం నాకు వచ్చింది అని చెప్పని అనుకుని ఊపిరి పీల్చుకుంటే సరిపోదు. ప్రజలందరూ అంతా గమనిస్తూనే ఉంటారు. రాజకీయం ప్రజలకి నేర్పిందే రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకి ప్రజలకి రాజకీయం నేర్పిందే మీడియా సంస్థలు. వీటన్నిటినీ ఒక్కసారి పరిశీలించుకోండి. ఒక నిజమైన ప్రజాస్వామిక సమాజాన్ని తెలంగాణలో నిలబెట్టగలిగితే కలకాలం చిరస్థాయిగా ఈ చరిత్రలో నిలిచిపోతారు. ప్రతి చిన్న విషయమే కదా అని చెప్పి తీసిపెట్టడం కాదు, చిన్న విషయమే చాలా ముఖ్యం. పెద్ద విషయాలు ఎట్లాగూ పెద్ద వాళ్ళు తీసుకుని వచ్చేసి మీ ముందుకు తీసుకొస్తారు. ఆ విషయాలకు సంబంధించిన లావాదేవీలన్నీ బాగానే జరుగుతాయి, ఆ విషయం ఎలాగో వస్తుంది మీ దృష్టికి. కానీ మారుమూల ఉన్నటువంటి ఒక అతి సామాన్యుడి గోడుని కనుక మీరు పట్టించుకోగలిగే ఒక వ్యవస్థని క్రమబద్ధీకరించగలిగితే అప్పుడు మాత్రమే మీరు ఒక రంజకమైన పాలన అంటారు కదా, ప్రజారంజకమైన పాలనని మీరు అందించగలుగుతారు. ఒక్క మీడియాకో లేకపోతే ఒక దీనికో మీరు పరిమితం అయిపోతే కష్టమవుతుంది. అంటే నేను మీకోసం చేసిన వీడియోకి సంబంధించి కొందరు కామెంట్ చేశారులేండి. ఏంటి అని అంటే, ముఖ్యమంత్రి కాబట్టి తన ఇష్టం తను ఎక్కడైనా ఇచ్చుకుంటాడు ఇంటర్వ్యూ అని చెప్పని. అది ఎలా? మీరే కదా అన్నారు కేసీఆర్ గడిల పాలన కొనసాగిస్తున్నాడు, తన ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు అని చెప్పని. మీ ప్రజాపాలనకి ఒక దర్పణంలో ఉండాలి అని అంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండండి. మీకు సంబంధించిన ఇంటర్వ్యూలో మీరు ఒక 3.5 కోట్లకి సంబంధించిన ప్రతినిధి అనే విషయము ఆ సంస్థ అధినేత మర్చిపోయి నువ్వు అని ఏకవచనంతో సంబోధించడం 3.5 కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక గౌరవాన్ని కించపరచడం కాదా అది? జగను మీకు సంబంధించిన ఒక మర్యాదపూర్వకమైన ఫోన్ కాలో లేకపోతే ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలవకపోవడం ప్రోటోకాల్కి విరుద్ధమని మీరు ఫీల్ అవుతున్నప్పుడు మరి ఆ ప్రోటోకాల్ని ఆ వ్యక్తి ఉల్లంఘించడం ఎంతవరకు సబబని మీకు అనిపించింది? ఒక పీసీసీ ప్రెసిడెంట్గా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూని, ఒక ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూని మీరు రెండింటిని కంపేర్ చేసుకొని చూడండి. మీకు సంబంధించిన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మీకు సంబంధించిన ఆ ఎక్స్ప్రెషన్స్లో కానివ్వండి, ఎంత వ్యత్యాసం ఉంది. ప్రజలకు కావాల్సింది మీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ స్థిరమైన ఆ స్వతంత్రమైన రేవంత్ రెడ్డి మాత్రమే. ఎందుకంటే చాలామంది మన చుట్టూ అసంతృప్తులు ఉన్నారు అన్న ఒక అనుమానం ఉన్నప్పుడు ఏదో ఒక ఆసనాన్ని పట్టుకుందామని అనిపించడం చాలా సహజం.
కానీ ఆ ఆసరా మీకు సామాన్య ప్రజలే అవ్వాలి. అల్టిమేట్ అది. ఎందుకనంటే ఇలాంటివన్నీ కూడా ఒక ధృతరాష్ట్ర కౌగిలి లాంటివి. ఎంతకాలం ఉంటారు? మీరు వారికి మేలు చేసినంత కాలమే. నిజంగా అంతటి స్నేహం అయితే కేసీఆర్ తోటే వారి బంధం కంటిన్యూ అవ్వాలి కదా! అద్భుతంగా కంటిన్యూ అవ్వాలి కదా! 3 నెలల క్రితం వరకు కూడా నాకు పత్రికలకు ప్రకటన ఇవ్వట్లేదు అని చెప్పారంటూ విపరీతమైన కథనాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన ఆ పత్రికనే కాదు, ఏ పత్రికలు కూడా ప్రకటనలు ఇవ్వకపోతేనేమో వ్యతిరేకంగా కథనాలు రాస్తారు. ప్రకటనలు ఇవ్వగానే ఆటోమేటిక్గా పిలిచేసి ఎలక్షన్ మూమెంట్లో ఇంటర్వ్యూలు చేసేశారు. అది దీన్ని ఎలా చూడాలి? సామాన్య ప్రజలు పిచ్చివాళ్ళు కాదనే కదా ఆయన చెప్తున్నారు. మరి చూస్తున్నారుగా. అంటే మీరు ప్రకటనలు అంటే కడుపు నిండా మీరు పెడితే అక్కడి నుంచి మీకు ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఒక తీయటి మాటలు దొరుకుతాయి. మీరు కనుక కడుపు నిండా పెట్టలేదు, ఏ కారణాల వల్ల అయినా ఉండొచ్చు, మీరు అంటున్న మీ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అది సౌకర్యవంతమైన స్థానం అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. అక్కడి నుంచే ఒక అసంతృప్తి, ఒక అసౌకర్యం డెవలప్ అయ్యి అది మీకే ఎసరు పెట్టవచ్చు. మీరు సంకేతాలు ఇచ్చింది ఏంటి ఆ ఇంటర్వ్యూలో? పూర్తిగా ఎటు తిరిగినా తెలుగుదేశానికి సంబంధించిన ఆ దారి వైపే మళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు? ప్రజలకు సంబంధించిన ఏ విషయాన్ని మాట్లాడారు మీరు? ఏమన్నా అంటే జిల్లాల గురించి మాట్లాడారు. జిల్లాల గురించి మాట్లాడారు అని అంటే జిల్లాల విషయం ఏమన్నా గుప్చుప్గా లోపల జరిగిందా? ఎన్ని రకాలుగా అది దాదాపుగా సంవత్సరం పాటుగా కేంద్రానికి అనుమతి కోసం అప్లై చేయడం, వాళ్ళ అనుమతి కోసం ప్రకటించడం, ఆ ప్రకటించిన తర్వాత జీవోలు గెజెట్ రిలీజ్ చేయడం, ఇవన్నీ జరిగినాయిగా. మరి ఆ క్రమంలో జిల్లాలలో ఇటువంటి అపసవ్యత ఉంది అనే విషయము మరి ఏ పత్రిక కూడా వ్యతిరేకించలేదే, ఏ మీడియా సంస్థ కూడా వ్యతిరేకించలేదే. మీకు దగ్గర ప్రశ్న ని సంధించిన ఆయన కూడా ఏమి కథనాలు కానీ ఎటువంటి వ్యతిరేకంగా ఉండే ఒక చైతన్యపూరిత కార్యక్రమాలు కానీ చేపట్టలేదే. ఎందుకు చేయలేదు? చక్కగా 33 జిల్లాలు చేయగానే 33 జిల్లాల ఎడిషన్నే ఆయన విభజించారు. కేసీఆర్ అన్నట్టు అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళంతా? గుడ్డి గుర్రం పழுదు అవుతున్నారా? మీరు అది గ్రహించండి. ఆ గ్రహించి రేపు వృద్ధుని మీరు ప్రకటనలు కడుపు నిండా ఇవ్వకపోతే మీ మీద కూడా వ్యతిరేకత వస్తుందేమో, లేదా ఒక అపప్రదం మీకు మూట కట్టుకుని వాళ్ళు అవుతారేమో. మీకు నిజంగా సాన్నిహిత్యం ఉంది, మీకు మేలు కలిగించారు, మీకు చేయడంలో మీ కృతజ్ఞత చూపించడంలో తప్పలేదు. కానీ మీరు బయటికి పంపించే సందేశాలు కానీ, మీకు సంబంధించిన భావాలని కానివ్వండి, అంత బలవంతంగా నువ్వు ఈ చట్టంలో ఉన్నావు అనే ఒక ప్రొజెక్షన్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒక వీడియోని మేము చేసాము అని అంటే మా దగ్గరికి ఎన్ని రకాల అభిప్రాయాలు, ఎంతమందికి సంబంధించిన స్పందన మా దగ్గర చేరి ఉంటుంది. అంటే మీకు ఏలెత్తి చూపించేస్తే వాళ్ళ శత్రువులు కాదు. ఎప్పుడైనా విమర్శించేవాడు మీ మేలు కోరేవాడే, మీరు స్థిరంగా నిలబడాలని కోరుకునే వాళ్ళమే. ఎందుకనంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో సుస్థిరమైన ప్రభుత్వం కనుక ఉంటే ప్రజాస్వామ్యం అండ్ తెలంగాణ సమాజం చాలా సుస్థిరంగా బాగుంటుంది అని ఒక స్వార్థం. మా వ్యక్తిగత స్వార్థాల కోసము అయితే కనుక మీ దగ్గరికి రావడానికి చాలా ఛానళ్ళు ఉంటాయి. ఛానళ్ళు అంటే సోర్సెస్ ఉంటాయి. మేము సైలెంట్గా వచ్చేసి నేను మీ దగ్గరకు వచ్చేసి నేను ఏదో ఒక పదవో ఏదో సంపాదించుకొని ప్రశాంతంగా నేను ఉండొచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం వల్ల మీకు శత్రువుని కూడా అవుతాను నేను. అయినా చేస్తున్నాము అని అంటే సామాజికపరమైన ఒక బాధ్యత కోసమే, నిజమైన పాత్రికేయ విలువలతోటి నడుస్తున్నాం కాబట్టే. ఇప్పుడున్న వ్యవస్థను సక్రమంగా బాగు చేద్దామని కనుక మీరు అనుకుంటే, ఒక సక్రమమైన ప్రజా పాలనని మీరు అందిద్దామని అనుకుంటే కనుక ఈ విషయాలని సరిచేసుకోండి. అందరికీ అందుబాటులో ఉండే సీఎంగా ఒక చిన్న ముద్రనైతే వేయగలిగారు. దాన్ని సుస్థిరంగా సుదీర్ఘకాలం ఉండేలాగా మీరు చూపించండి. ఈ క్రమంలో రాధాకృష్ణ గారు కూడా ఒక విమర్శని ఆయన తప్పనిసరిగా కరెక్ట్ చేసుకోవాల్సిన అంశము, 3 కోట్ల మందికి ప్రతినిధిగా ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీ ఇంటికి అతిథిగా రావట్లేదు ఆయన. ఒక ఇంటర్వ్యూలో ప్రజలకి ఒక సందేశాన్ని, ఒక సమాచారాన్ని మీ ద్వారా ఇవ్వడానికి, మిమ్మల్ని గౌరవించి మీ దగ్గరికి వచ్చినప్పుడు
నువ్వు అనడంలో మీ ఆంతర్యం ఏంటి అసలు ఫస్ట్? పాత్రికేయ విలువల్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా ఉన్న మీరు అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ కింద స్థాయి మిమ్మల్ని అనుసరించి వచ్చే నవతరం జర్నలిస్టులకు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? అంటే ఈ రకంగా అహంగానే మనం మాట్లాడాలా? లేకపోతే రాజ్యాంగపరమైన స్ఫూర్తిని గౌరవించాలి అనంటే రాజ్యాంగపరమైన ఆ కుర్చీని కానీ, ఆ స్థానాన్ని కానీ మనం గౌరవిస్తూ మనకెంత చనువున్నా, మనకెంతటి పరిచయాలున్నా కూడా ఆ స్థానాన్ని గౌరవించాలి అనే సందేశాన్ని మీరెందుకు ఇవ్వలేకపోయారు? అంటే మీకు చనువుందనే విషయం ప్రపంచానికి అందరికీ కూడా వెల్లడించడం అనేది చిన్నపిల్ల మనస్తత్వం అనిపించట్లా? మీకు ఒక ఛానల్‌కి, ఒక పత్రికకి అధిపతిగా ఉన్నారు అనంటే తప్పనిసరిగా మీకు పెద్ద స్థాయిలో పరిచయాలు ఉంటాయి అనే విషయం ప్రపంచమంతా తెలిసిన విషయమే. దీన్ని కొత్తగా మీరేమి బయటికి చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ రోజున. జర్నలిజం ఇప్పటికే చంకనాకిపోతోంది. సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు. జర్నలిస్టులు అంటే ఎనలిస్టులు సంపాదించుకుంటున్నారు, చేస్తున్నారు అని చెప్పని. మాకేమో విలువలు నేర్పారు మీ సంస్థల్లోనే ఇలా ఉండాలి, ఇట్లా చేయాలి అని చెప్పని. మరి మీరెందుకు పాటించట్లేదు? ఒక సక్సెస్ఫుల్ జర్నలిస్ట్గా ఒక సంస్థకి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన మీరు ఈ వ్యవహారం ఏంటి? నువ్వు అనేది ప్రతి ఒక్కరిని కూడా నువ్వు అని చెప్పని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం, నాకెందుకులే, ఎవడేమంటే నాకెందుకులే అని అనుకుంటే మీరు ఉన్నది ఒక వ్యవస్థలో ఒక మెయిన్ పిల్లర్కి ఒక ప్రతినిధిగా ఉన్నారు. ఒక ప్రజాక్షేత్రంలో ఒక వ్యవస్థకు సంబంధించిన తీరుతెన్నుల్ని మీరు విమర్శించేటప్పుడు ఒక వ్యవస్థకి ప్రతినిధిగా ఉన్న మీరు కూడా మీ వ్యవహారాన్ని కనుక ఒక ప్రొఫెషనల్గా చూపించకపోతే వెనక ఉన్న మాలాంటి చిన్నవాళ్ళందరం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ జర్నలిస్టులే ఇలా చేశారు కదా, ఇంకేంటి అని అంటే ఏంటది? ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రిని, ఒక చంద్రబాబు నాయుడిని, లేకపోతే ఇంకొకరిని, ఏ మినిస్టర్ వచ్చినా కూడా మీకు చనువైతే ఒకవేళ ఇంటర్వ్యూకి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని అనుకుంటే అది మీ ఇంట్లో కూర్చుని, మీ హాల్లో కూర్చుని మీరు ఎన్నెన్నో మాట్లాడుకోండి. ప్రజలకి ఒక ఇన్స్పైరింగ్ సందేశాన్ని, ఒక రకమైన వారికి సంబంధించిన ఆలోచనల్ని చక్కగా ప్రజెంట్ చేద్దామని అనుకున్నప్పుడు ఒక సభా మర్యాదని, ఒక పాత్రికేయ విలువల్ని మీ తరం వాళ్ళు మాకు నేర్పినవే వాటిని పాటించాలని చెప్పని ప్రజల నుంచి వచ్చే విమర్శలని విని ఎలాగో మీ దగ్గరికి వచ్చి మీరు మధ్యలో చెప్పుడు మాటలు వినే వాళ్ళదే కదా వింటారు. మీకు నచ్చే విధంగా చెప్పేవాళ్ళ మాటలే కదా వింటారు. కనీసం ఈ రకంగా అయినా వినండి. చాలా ఎవరు తిట్టుకున్నా నాకెందుకు అని దులుపుకుపోతే ఎవడో ఏం చేయలేం. కానీ పాత్రికేయ విలువలు నిలబెట్టాల్సిన బాధ్యత మాత్రం తప్పనిసరిగా ఉంది. అందుకే ఈ విమర్శ. రేవంత్ రెడ్డి గారు సీఎంగా మీ బాధ్యతను మీరెంత నిర్వర్తించాలో, మీరు ప్రజారంజకంగా ఉండాలంటే ఓపెన్గానే ఉండి తీరాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు సమన్యాయం, సమానత్వాన్ని ప్రతి ఒక్కరికి చూపించలేకపోతే మీ పార్టీలోనే మీకు సంబంధించిన వాళ్ళలోనే గుంపు కట్టి మీకు వెనుపోటు పొడిచే అవకాశం స్పష్టంగా ఉంది. సామాన్యుల విశ్వాసాన్ని గనక సంతృప్తి పరచలేకపోతే మాత్రం మీకు 5 ఏళ్ల తర్వాత ఒక స్థానం ఉంటుంది అని అనుకుంటే అది భ్రమే అవుతుంది. మరో ప్రోగ్రెస్ రిపోర్ట్తో మరో డియర్ సీఎంలో కలుద్దాం. నమస్కారం.